ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వినూత్నంగా అభయ మై ఆటో ట్యాక్సీ సేఫ్ అనే యాప్ను రూపొందించారు. ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటోలకు ఈ యాప్కు సంబంధించిన పోస్టర్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజల రవాణా వ్యవస్థలో అతి ముఖ్యమైన ఆటోలో ప్రయాణించే ప్రయాణికుల రక్షణే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న 3232 ఆటోలు ఈ యాప్లో రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయని, ప్రజల రక్షణే లక్ష్యంగా ఈ యాప్ను రూపొందించినట్టు పేర్కొన్నారు. ప్రతి ఆటో కూడా ముందు భాగంలో వెనుక భాగంలో QR కోడ్కు సంబంధించిన పోస్టర్లు ఉంటాయని, ఆటోలలో ప్రయాణిస్తున్న మహిళలు కానీ విద్యార్థులు కానీ ఏదైనా అనుకోని సంఘటన ఏదైతే ఆటోపై ఉన్న QR కోడ్ స్కాన్ చేయగానే 3 ఆప్షన్లు వస్తాయని, ఇందులో ఎమర్జెన్సీ కాల్ ఆప్షన్ను ఉపయోగిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం వెళ్తుందని, వెంటనే పోలీసులు స్పందించి ఈ ఫోన్ ద్వారా వచ్చిన సమాచారాన్ని వెంటనే సేకరించి పోలీసులు సహాయం చేయడానికి అప్రమత్తం అవుతారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతి ఒక్క ఆటో కూడా ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఇక మరో వార్త విషయానికి వస్తే పాఠశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా తన ఆరోగ్యంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ రాజేష్ సూచించారు. జిల్లా కేంద్రంలోని పాత మున్సిపల్ బిల్డింగ్లో నూతనంగా ఏర్పాటు చేసిన నాప్కిన్ యూనిట్ను జిల్లా కలెక్టర్ రాజేష్ ప్రారంభించారు. ఆరోగ్య పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుకోవాలని, పాఠశాలలో ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు వారి ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ నాప్కిన్ యూనిట్ ద్వారా తయారు చేయబడిన ప్యాడ్లను విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణం సమీపంలో ఉన్న గడ్డెన్నవాగు ప్రాజెక్టులో పోలీసులకు DDRF బృందాలకు రెస్క్యూ ఆపరేషన్పై ప్రత్యేక అవగాహన కల్పించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు బైన్సా పట్టణంలో గడ్డెన్నవాగులో ఈ రెస్క్యూ ఆపరేషన్పై పోలీసులకు అవగాహన కార్యక్రమం చేపట్టినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం నేపథ్యంలో గడ్డెన్నవాగు నుంచి వచ్చే వాగు ఉధృతి, అలాగే వరదల కారణంగా వచ్చే నష్టాలను నివారించేందుకు ఈ అవగాహన కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు. వరదలలో చిక్కున్న వారికి రెస్క్యూ ఆపరేషన్ చేయడంతో పాటు వారికి లైఫ్ జాకెట్లను పంపిణీ చేయడము, అలాగే లైఫ్ బోట్ల ద్వారా వరదల్లో చిక్కున్న వారిని సురక్షితంగా రక్షించేందుకు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు జిల్లా అడిషనల్ ఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు.